నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2 చీరలు వచ్చేసి ఫ్రాక్స్ అయితే కుట్టాలి. క్లాత్ అయితే సాఫ్ట్‌గా చాలా బాగుంది. శారీ అయితే ఇచ్చారు. లైనింగ్ తీసుకొచ్చి కుట్టమన్నారు. నాగర్ కర్నూల్‌కి అయితే వెళ్తున్నాను. ఇంకా కావాల్సిన వాటికి అన్నిటికీ కూడా లైనింగ్ తీసుకుందాం అనేసి పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా. ఈ శారీ మీకు గుర్తుందా? నేను బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను కదా, అప్పుడు బ్లాక్ కలర్ మంచిగా వచ్చింది, బార్డర్ అయితే మంచిగా రాలేదన్నమాట. ఇప్పుడు బార్డర్ మంచిగా వచ్చింది కానీ శారీ కలర్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది. ఈ సారీ కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది. శారీ కలర్ అయితే ఫోటోలో వేరే విధంగా ఉంది కానీ వచ్చిన తర్వాత వేరే విధంగా ఉంది. డ్రెస్ కుట్టుకుందామని తీసుకున్నాను కానీ కలర్ చూసిన తర్వాత నా ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. డ్రెస్ కుట్టుకోవాలా లేకుంటే బ్లౌజ్ కుట్టేసుకుందామా అన్న కన్ఫ్యూజన్ లో పడిపోయినా. బ్లౌజ్ అయితే కుట్టుకుందాం అనుకుంటున్నాను కానీ మరీ ఓల్డ్ మోడల్ లాగా కనిపిస్తదేమోనని కొంచెం ఆలోచన. ఈ రోజు అయితే నాగర్ కర్నూల్ కి వెళ్తున్నాను అనమాట, హాస్పిటల్ కి. రెడీ అయిపోయి పిల్లల్ని అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే పంపించాను. టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట. ఇంత ఎండకి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళటం ఎందుకు అని ఇక్కడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలేసి వచ్చినాం. మా వారేమో కోళ్ళపారం దగ్గరికి వెళ్ళిండు. ఇంకా ఆయన రాగానే బయలుదేరటమే. మా ఇంట్లో అయితే పిల్లల వల్ల ప్రతిదీ వెతకాల్సి వస్తుంది. తాళం చెవి కూడా ఎక్కడో వేశారు. ఒక తాళం కోసం వెతుకుతుంటే ఇంకోటి దొరికింది నా అదృష్టం కొద్దీ. లేకుంటే వెతకటానికే చాలా టైం పట్టేది. ఇవే కాదు అసలు మా చిన్నోడి వల్ల అయితే గిన్నెలు, చెంబులు, దువ్వెనలు, రబ్బర్లు అన్ని వెతకాల్సి వస్తుంది. ఇవి నేను ఇంతకు ముందు వీడియోలో అయితే చూపించాను కదా, మొలకలు ఇప్పుడే వస్తున్నాయనేసి. మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయి అసలు. పచ్చిమిర్చి అండ్ టమాటా. కాకపోతే ఎక్కడ నాటాలో ఏంటో. బయటకు వెళ్తున్నానంటే గనుక కింది సైడ్ ఉంచుతాను కదా, తీసి మంచం పైనకైతే పెట్టేసి వెళ్తా. లేకపోతే నేను వచ్చే వరకు కోళ్ళు అయితే ఉంచవు. నాటిన తర్వాతనైనా ఉంచుతాయో లేదో. ఇవి మొలకలు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాటర్ అనేది కొంచెం మెల్లిగా పోసుకోవాలి, లేకపోతే అడ్డం పడిపోతాయి మొలకలు. పచ్చిమిర్చి అయితే అసలు నిండుగా వచ్చేసింది. మనం పెట్టుకునేది తోట కాదు కదా, ఇంటి వరకే కాబట్టి కొన్ని వేసుకుంటే సరిపోతుంది, అన్ని అవసరం ఉండదు. మా వారైతే ఎప్పుడు ఇంతే, తాళం వేసి బయటుండు 10 నిమిషాల్లో వస్తా అంటాడు, కానీ అర్ధగంట అయినా సరే రాడు. ఇక బయట మంచం పైన అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నా. హాస్పిటల్కి వెళ్తున్నాం అంటేనే కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఈ రోజు అయితే స్కానింగ్ ఉందన్నమాట. ఇంతకు ముందే స్కానింగ్ అయితే చేయించినాం, కాకపోతే అప్పుడు నాకు ఎల్ఎంపి ఐడియా లేదనమాట, అందుకోసమని స్కాన్ చేయించినాము. అయితే 2 మంత్సే చూపిస్తుంది. 1 మంత్ తర్వాత మళ్ళీ స్కానింగ్ అయితే తీయించుకోమని చెప్పారు. అందుకే ఇంకా ఈ రోజు అయితే వెళ్తున్నాము. అప్పుడు హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయింది, బట్ మనకు క్లియర్గా ఇప్పుడు వినిపించదు అని చెప్పారనమాట. ఇప్పుడున్న కాలంలో అయితే చాలా మందికి హార్ట్ బీట్ రావట్లేదు, అట్లని మస్తు ఇష్యూస్ అయితే ఉంటాయి కదా, అట్లా ఏమన్నా చెప్తారో ఏంటో అని చాలా టెన్షన్గా ఉంటుంది అనమాట ఫస్ట్ స్కానింగ్ అప్పుడు. నాగర్ కర్నూల్కి అయితే వచ్చిన తర్వాత నేను ట్రైప్యాడ్ అయితే బుక్ చేశానని చెప్పాను కదా, అది ఇంటికి రావట్లేదు అనమాట. ఇంకా నేనే వెళ్ళి తీసుకుందామని మీషో ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి నేమ్ అయితే రాయించుకొని, చాలా మంది ఉన్నారనమాట అక్కడ, అందుకే మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము తీసుకొని వెళ్దామని. హాస్పిటల్కి వచ్చిన తర్వాత బీపీ అలాగే వెయిట్ అయితే చూసి ఇంకా ఒక చిట్టి పైన రాసి ఇచ్చి కూర్చోమన్నారు. నేను ఫస్ట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా వీడియోలో అయితే తీసాను కదా, ఆ రోజు అయితే స్కానింగ్ చేయించుకున్నాను కానీ థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోలేదు. అందుకే ఈరోజు అయితే థైరాయిడ్ టెస్ట్ అలాగే బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది అయితే చేయించుకున్నాను. థైరాయిడ్ది రిపోర్ట్ మాత్రం మనకు రావడానికి 3 days పడుతుంది. బ్లడ్ టెస్ట్ అయితే మనకు 10 minutesలో ఇచ్చేస్తారు కదా. ఇది రిపోర్ట్ అయితే ఇచ్చిన తర్వాత మా ఆయన ఫేస్లో కోపం, నా ఫేస్లో టెన్షన్. మరీ 7.5 బ్లడ్ ఉంటుందని నేను అస్సలు అనుకోలే, ఎక్కువ ఉంటుంది అనుకున్నా. ఇట్లా ఉంటే మాత్రం చాలా కష్టం. ఒకవేళ డెలివరీ టైంలో కనుక ఇట్లా ఉంటే డెలివరీ కూడా చెయ్యరు. కాబట్టి ఇప్పటి నుంచి బాగా తినాలి. చిన్నోడికి పెద్దోడికి ఇప్పుడు ప్రతిసారి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమన్నా ఉందంటే అది బ్లడ్దే. ఎప్పుడు చూడు బ్లడ్ తక్కువగానే ఉంటుంది. స్కాన్ అయితే రాసిచ్చారు. ఇంకా స్కానింగ్ రూమ్ దగ్గర అయితే కూర్చున్నాము. సార్ అయితే ఇంకా రాలేదు. నిజానికి ఒక వైపు ఎంత హ్యాపీగా ఉందో ఇంకొక వైపు అంతే టెన్షన్ గా కూడా ఉంది. మేమైతే ఇద్దరే చాలనుకున్నాము. అయితే ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకుందామని గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చాను. ఉగాది అయిపోగానే చేయించుకుందాం అనేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఇక్కడ అమ్మకు కూడా చెప్పేశాను ఉగాది అయిపోగానే రమ్మని, కానీ అంతలోనే పాజిటివ్ వచ్చింది. ఇంకా నిజానికి నాకు ఎల్ఎంపి కూడా ఐడియా లేదు అసలు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటది, రెగ్యులర్ గా ఉండవు కదా, అట్లా మనకు అంత ఐడియా లేదనమాట. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలిచింది అంటారు కదా, ప్రస్తుతం మా పరిస్థితి అయితే అట్లయిపోయింది. ఇంకా స్కానింగ్ అయితే చేయించుకొని ఇంటికి
అయితే వచ్చేసాము. అంతా బానే ఉంది. హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిందని చెప్పిర్రు. మామూలుగా అయితే మనకు హార్ట్ బీట్ వినిపిస్తారు కానీ వినిపించలేదన్నమాట. కాకపోతే బాగుందని చెప్పిండు. రిపోర్ట్స్ లో మనకు ఏమీ అర్థం కాకపోయినా సరే రిపోర్ట్స్ ని చూస్తూనే ఉంటాం. ఫస్ట్ సార్ అయితే ఇంకా నేను రిపోర్ట్స్ లో ఏమేమి ఉన్నాయనేసి అన్ని ఫోన్ లో కొట్టి తెలుసుకొని మరీ చూసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చేసింది. ఇంకా అంతేకాకుండా పెద్దోన్వి చిన్నోన్వి వాడు థర్డ్ మంత్ లో ఎట్లున్నాడు, వీడు థర్డ్ మంత్ లో ఎట్లున్నాడు అన్ని కూడా పోల్చుకొని చూసేదాన్ని. కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మాకైతే కొద్దిగా భయంగానే ఉండే, వద్దు అన్నట్టే అనుకున్నాము. ఏంటంటే ఇద్దరిని చూసుకోవటానికే నేను ఎంతో కష్టపడుతున్నాను. అసలు ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా. మా ఆయనకేంటంటే ముగ్గురిని నేను చూసుకోగలనా, వాళ్ళని పోషించుకోగలనా అని ఆయనకు భయం. ముగ్గురిని నేను చూసుకొని పనంతా చేసుకోగలనా, వాళ్ళని మంచిగా చూసుకోగలనా అని నా భయం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి మంచి చెడు చెప్తే ఓకే, కానీ మనకంత తెలియదు కాబట్టి కాస్త భయంగానే ఉంటాం. మేము వద్దు అనుకున్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళైతే మీరు ఉన్నది నలుగురే కదా, ఉన్నది ఇద్దరు పిల్లలే కదా, ఉంటే ఏమవుతుంది అన్నట్టు మాకు కొంచెం చెప్పిరనమాట. అంతేకాకుండా అబార్షన్ అలాంటివి నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకవేళ ఆడపిల్ల ఉందేమో, నేను అనవసరంగా ఇట్లా చేసుకున్నానేమో అని లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. కొంతమంది అయితే కన్న తర్వాత కూడా వదిలేస్తారు. వాళ్ళకి అసలు మనసు ఎట్లా వస్తుందో అర్థమే కాదు. అలాంటి వీడియోస్ చూసినామంటే మనకు కంట్లోంచి నీళ్ళు, మనసులో బాధ, ఎంత బాధగా అనిపిస్తుంది అసలు. అలాంటిది కానీ సంచుల్లో పెట్టి అక్కడ ఇక్కడ ఎలా పడేస్తారో ఏమో. అబ్బా, టెన్షన్ గా ఉన్నా సరే చూసుకునే శక్తి అయితే ఆ దేవుడే ఇస్తాడు అనుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని కంటే సరిపోదు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు మంచిగా ఉండాలంటే మనం కష్టపడాలి. ఫస్ట్ లో అయితే ఆడపిల్ల ఉంటే బాగుండు అనిపించినా కూడా మళ్ళీ అబ్బాయే పుడతాడేమో అని కొంచెం టెన్షన్ ఉండే. ముగ్గురికి పెట్టేదేదో ఇద్దరికి పెడితే వాళ్ళే మంచిగా అవుతారు కదా, ఇట్లా చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ ఇంకా అయిపోయిన దానికి ఏం చెయ్యలేం కదా. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి. నేనే భయపడి చేయించుకోలేదు. ఆపరేషన్ అంటేనే నాకు చాలా భయం అసలు. అందుకోసమే నేను కొంచెం లేట్ చేసిన, నా భయంతోనే లేట్ చేసిన. మామూలుగా అయితే అందరు ఏమనుకుంటారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే చాలా డల్గా ఉంటారు, తర్వాత మామూలే కదా అన్నట్టు అనుకుంటారు. కానీ తర్వాత మామూలు కాదు, తర్వాతనే కష్టం. ఫస్టే ఈజీ నాకు తెలిసి. ఫస్ట్ లో ఏంటంటే ఇంట్లో పని, మనం తినడం పడుకోవడం ఇవే ఉంటాయి. ఇంకా తర్వాత నుంచి మనకు పడుకోవటానికి అసలు వీలెక్కడ ఉంటుంది. పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో పని చేసుకోవటం, నీరసం. ఒక 1 month నుంచి అయితే నాకు అసలు నేనులాగా లేను. అయినా సరే పనులన్నీ అట్లే చేసుకుంటున్నా తప్పక. ఉదయం అయితే అస్సలు లేవాలనిపించదు, పని చేసుకోవాలంటే ఓపిక రాదు, వండుకున్నది తినాలనిపించదు, అందులోనూ పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ వీటన్నింటిని ఫేస్ చేసిన తర్వాత అమ్మాయి గనుక పుడితే నేను ఫుల్ హ్యాపీ. ఫస్టే అనుకుంటున్నాం ఇంకా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఓకే, ఎవరైనా ఇంకా మేము తీసుకోగలుగుతాం. అమ్మాయి ఉంటే కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను కదా, కొంతమంది అడిగారనమాట, వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. నాకైతే అంత మంచిగా అనిపించలేదు. క్వాలిటీ అంతా ఓకే, కానీ ఫోన్ పెట్టే హోల్డర్ ఉంటుంది కదా, అది తొందరగా పోతుందేమో అనుకుంటున్నా నేను. ఇది వచ్చేసి పాతదనమాట, 800 పడింది. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. తొందరగా చిన్నగా చేయటం, పెద్దగా చేయటం, వీడియోలు అనేది ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఇది కూడా అంతా బానే ఉంది. నాకు 600 పడింది. ఇందులో మనకి మళ్ళీ రింగ్ లైట్ అలాగే మైక్ కూడా వచ్చింది. కకృతి పడి తీసుకున్నాను కానీ నిజానికి ఆ మైక్ నా ఫోన్ కి రానే రాదనమాట. వైర్ మైక్ ఉంది, నా ఫోన్ కేమో వైర్ మైక్ సెట్ కాదు, వైర్లెస్ మైకే తీసుకోవాలి. అంతా బానే ఉంది. కాకపోతే నాకు ఇది ఫాస్ట్ గా సెట్ చేసుకోవటానికి వీలు కాదేమో అనిపిస్తుంది. అట్లనే మళ్ళీ ఫోన్ హోల్డర్ గనుక పోతే మొత్తం ట్రైపాడే వేస్ట్ అయిపోతుంది కదా. సపరేట్ గా ఫోన్ హోల్డర్ దొరుకుతుందో లేదో మరి. నా పాత ట్రైపాడ్ కి మాత్రం సపరేట్ గా హోల్డర్స్ కూడా దొరుకుతాయి. హోల్డర్ పెట్టేది మొత్తం విరగొట్టేసారు పిల్లలు. వచ్చేటప్పుడు తినటానికి కొన్ని అవి ఇవి పట్టుకొచ్చిన. నాగర్ కర్నూలుకి వెళ్ళినామంటే సమోసా అక్కడ తిననైనా తినాలి, ఇంటికైనా తెచ్చుకోవాలి. అంత బాగుంటది, నాకు చాలా ఇష్టం. ఈ టైంలో అయితే కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా మనకు, ఒక్కోసారి తినాలనిపిస్తుంది, ఒక్కోసారి తినబుద్ధి కాదు. మామూలుగా అయితే ఏదైనా తలుచుకోగానే ఇది తిందామని అది చేసుకోవాలనిపించాలి. ఒక్కోసారి ఏమో ఎన్ని తలుచుకున్నా సరే అసలు తినాలన్న ఆలోచనే రాదు. నాకు ఒక వింత సిమ్టమ్ ఉంది, అది అందరిలో ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫస్ట్ నుంచి చూస్తున్నా నేను. అదేంటంటే నిద్ర. మామూలుగా అయితే నాకు మధ్యాహ్నం టైంలో అస్సలు నిద్ర రాదనమాట, కానీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం అసలు ఎంత నిద్రపోతానో. ఉదయం లేవాలనిపించదు, కష్టపడి లేచి పనంతా చేసుకున్నా సరే
10 వరకు మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. 10కి పడుకుంటే 1కి 2కి అలా నిద్ర పోతుంది. మళ్ళీ మధ్యాహ్నం కాస్త ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అవుతుంటే మళ్ళీ నిద్ర వస్తుంటది. ఇంత నిద్ర పోయినా సరే నైట్కి నిద్ర రాదేమో అని టెన్షన్ ఉండదు. మళ్ళీ నైట్ 9 అయిందంటే సరే నిద్ర వస్తుంటది. పిల్లలు పడుకోలేకునింటారు, తినకముందే బాగా నిద్ర వస్తుంటది. ఇంకా ఆ నిద్రలో తినాలని కూడా అనిపించదు. ప్రస్తుతానికైతే వామిటింగ్స్ కానీ ఏమీ లేవు. అలాంటివి అయితే నాకు ఎప్పుడు లేవు. జస్ట్ వాకర్ ఉంటది, అంటే తినాలనిపించదు, తింటుంటే వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది కానీ రాదు. నన్ను ఫస్ట్ నుంచి చూసే వాళ్ళు కొంతమంది అయితే నువ్వు సేమ్ ఫస్ట్ లాగానే బిహేవ్ చేస్తున్నావు, నీకు మళ్ళీ బాబే పుడతాడు ఇట్లా అంటున్నారనమాట. ఒకవేళ పాప ఉంటే కొంచెమైనా డిఫరెంట్ ఉంటుంది అనేసి అంటున్నారు. కానీ ఇంకా ఏమో, ఒకవేళ అమ్మాయి గనుక పుట్టింది అనుకోండి, నేను ఒక్కదాన్నే కాదు, మా అక్క హ్యాపీ, మా అత్తమ్మ వాళ్ళు కూడా హ్యాపీ. ఇంటి పక్కన ఉండే మా అత్తమ్మకి 3 అబ్బాయిలే అనమాట. అట్లా పాప పుట్టిందంటే హ్యాపీ. మా అక్కకి 2 అబ్బాయిలే. మా ఇద్దరి మధ్యలో ఒక పాప ఉంటే బాగుంటుండే. ఇంకా అంతా దేవుందయ్య. ఒకవేళ నాకు 2 అమ్మాయిలు గనుక ఉండి నెక్స్ట్ అబ్బాయి కావాలనుకుంటే ఉంటుండేనో లేకుంటుండేనో, కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయి కోసమే ఉన్నా. నాకు అమ్మాయి అంటే అంత బాగా ఇష్టం. నువ్వు ఇన్ని ఆశలు పెట్టుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నీకు బాబే పుడతాడు, అన్ని ఆశలు పెట్టుకోకు ఊరికి అని అందరు చెప్తారనమాట. నాకు నిజంగా దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, అంత రివర్స్ లో అయిపోతుంది. మా బుడ్డోడు అప్పుడైతే ఒక విధంగా నరకం చూసినా అనే చెప్పుకోవాలి. అంత కష్టపడి డెలివరీ అయిపోయిన తర్వాత అంత పెయిన్ లో కూడా మా అత్తమ్మని అడిగాను ఎవరు అత్తమ్మ అని. అంటే వాళ్ళు పక్కనే ఉంటారు కదా. మళ్ళీ బాబే పుట్టిండే అనేసరికి డాక్టర్స్ ముందల్నే వీడి కోసమా నేను ఇంత కష్టపడింది అనేసి బాధపడ్డా. ఆ క్షణం బాధపడ్డా సరే, కానీ వాళ్ళ ఫేస్ చూసిన తర్వాత, వాళ్ళని ఎత్తుకున్న తర్వాత ఆ బాధ మొత్తం పోతుంది. అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, అమ్మ ప్రేమ మాత్రం మారదు కదా. హాస్పిటల్లో అయితే డాక్టర్ వచ్చేసి అంతా బానే ఉంది, కాకపోతే బరువు పనులు చేయకండి, అలాగే లాంగ్ జర్నీస్ కూడా చేయకండి అని చెప్పారనమాట. ఎంతమంది పిల్లలు అట్లా అడుగుతారు కదా, ఇట్లా ఫస్ట్ బాబు, సెకండ్ అబార్షన్ అయింది, థర్డ్ బాబు ఉన్నాడని చెప్పిన. ముందే జాగ్రత్తలు తీసుకోవాలని అలా చెప్పిర్రో మరి ఎందుకో తెలియదు, కానీ నాకైతే ఇట్లా చెప్పిర్రు అనమాట. స్కూల్లో చదువుకున్నప్పుడు అయితే రోడెంట పోయేటప్పుడు గోడల పైన అక్కడక్కడ చూస్తూ ఉండేటోళ్ళం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, 2 ముద్దు 3 వద్దు, ఇలాంటివన్నీ చదువుతూ ఉండేదాన్ని అనమాట అప్పుడు అవసరం లేకపోయినా. ఇప్పుడు కూడా చాలా మంది 2ని చూసుకోవటమే కష్టము, 3 ఎందుకు అవసరమా అనేసి కొంతమంది అంటారు. మా ఇంట్లో అత్తమామ ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, మళ్ళీ 3 పిల్లలు అవసరమా, ఇలాంటిది అనుకోవటానికి కూడా లేదు కదా. ఉండేది నువ్వు, మీ ఆయన, 2 పిల్లలు, ఇంకొకరు ఉంటే ఏమవుతుంది, మీ ఆయన ఒక్కడే కదా, ఫ్యామిలీ కొంచెం పెద్దది అవుతుంది కదా అనేసి చాలా మంది అన్నారనమాట. కొంతమంది ఒక విధంగా చెప్తే ఇంకొంతమంది ఇట్లా చెప్తున్నారు. అయినా చాలా మంది కావాలి కావాలి అనుకున్నా కూడా అమ్మ అవ్వలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది దేవుడు మనకిచ్చినప్పుడు మనం చంపుకోవటం అసలు కరెక్ట్ కాదు కదా. ఆల్రెడీ ఒకసారి నా వల్ల కాకపోయినా నా చేతుల మీదగా చేసుకోవాల్సి వచ్చింది కదా అన్న బాధని ఇప్పటికీ నేను మర్చిపోలేను. అలాంటిది మళ్ళీ అట్లా చేసిందంటే లైఫ్ లాంగ్ బాధపడాలి నిజంగా. ఈ రోజుల్లో అయితే 2 పిల్లల్ని చూసుకోవటము, వాళ్ళని స్కూల్ ఫీజులు అవి ఇవి అదే చాలా కష్టం, అది మాకు అర్థమైంది. అందులో ఇంకొకరంటే వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి. నేను ఇంకా ఒకటే కోరుకుంటున్నా, పిల్లల్ని మంచిగా చూసుకోవటానికి, వాళ్ళ కోసం కష్టపడటానికి మా ఇద్దరికి మంచిగా శక్తి ఇస్తే అంతే చాలు. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బట్టలు మడత పెట్టేది ఉంటే మడత పెట్టేశాను. రింగ్ లైట్ అయితే నాకు కొంచెం డౌట్ గానే ఉంది, ఎందుకులే డబ్బులు వేస్ట్, కొంచెం ఎక్కువైనా సరే మంచిది తీసుకుందాం అనేసి రిటర్న్ అయితే పెడదామని మళ్ళీ ప్యాకింగ్ చేసి పెట్టేసిన, రిటర్న్ కూడా పెట్టేసిన. ఏదైనా సరే కొంచెం ఎక్కువ డబ్బులు పెడితేనే మంచిగా ఉంటుందేమో. ఎక్కువ పెట్టి తీసుకున్నా సరే కొంచెం కొన్ని రోజులు ఎక్కువ వచ్చేలాగా ఉంటే బాగుంటుంది. నేను తీసుకున్నది పాతదైతే సంవత్సరం అయిపోతుంది, చాలా బాగుంది, కాకపోతే పిల్లలు కిందేసి పగులు కొట్టేశారు. పైన హోల్డర్ అనేది సపరేట్ గా దొరికితే బాగుంటుండే. అన్నం అయితే వండేసాను, పిల్లలు అయితే పెరిగేసుకొని తినేసారనమాట. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు. మామూలుగా నాకు ఆమ్లెట్ అయినా ఎగ్ కర్రీ అన్నా చాలా ఇష్టం, కానీ ఇప్పుడు తినబుద్ధి అయితే ఇప్పుడైతే అట్లే ఉంటది. అప్పుడు ఇష్టం ఉన్నవి ఇప్పుడు తినాలనిపించకపోవచ్చు, అప్పుడు తినబుద్ధి కానివి ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఇంకా మా పెద్దోనప్పుడు అయితే ఎగ్స్ బాగా తినాలంటారు కదా, ఉడకబెట్టింది అసలు స్మెల్ చూస్తే చాలు వాంతింగ్ వచ్చేది. వాడప్పుడైతే నేను అసలు ఎగ్గే తినలేదు. రోజుకొక గుడ్డు కంపల్సరీ తినమంటుండ్రి, కానీ ఆ స్మెల్ చూసేసరికి నాకు తినబుద్ధి కాక నేను మొత్తంలో అసలు ఎగ్సే తినలేదు. ఈ టైంలో నీరసంగా ఉన్నా ఎట్లున్నా మనల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి మనల్ని మనమే చూసుకోవాలి,
మన పని మనమే చేసుకోవాలి, మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే ఎవరైనా వండి పెడుతుంటే మనం తిని హాయిగా కాసేపు పడుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి టైం రావాలంటే మనం అమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్ళాలి, లేదంటే అమ్మైనా ఇక్కడికి రావాలి. బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి కళ్ళు ఊరికే తిరుగుతున్నాయి. ఎందుకో అనుకున్నాను, దీనివల్లే అని అర్థమైపోయింది. కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కూడా, మీ అడ్రస్ చెప్పండి మేము కుట్టించుకుంటామనేసి. ఈ టైంలో కుట్టడం అంటే నాకు ఒక యుద్ధం లాగా ఉంది, అసలు కుట్టలేకపోతున్నా. ఉన్న అన్ని బాధలు పక్కన పెడితే నిద్ర అనేది నాకు ఒక పెద్ద బాధ అయిపోయింది. అందుకే ఎవరికి కుడతాననేసి రిప్లై ఇవ్వట్లేదన్నమాట. థర్డ్ మంత్ లో మాత్రమే మరీ ఎక్కువ సిక్నెస్ ఉంటది, ఆ తర్వాత కొంచెం కొంచెం బెటర్ అవుతాం. బ్లడ్ పెంచుకోవాలి, వెయిట్ పెరగాలి, బేబీ మంచిగా గ్రోత్ అవ్వాలి. వీటన్నింటి కోసం నేను బాగా తిని ఫ్రీగా ఉండాలి. మా పెద్ద బాబు పుట్టినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నమాట. ఒక విషయంలో అయితే చాలా భయపడ్డాను. ఎవరో తెలియని ఒక ఆమెను కూడా అపార్థం చేసుకున్నా. అదేంటో తర్వాత చెప్తానులే గాని, పిల్లలైతే తినేసారు కదా, మా చిన్నోడైతే పడుకున్నాడు, మా పెద్దోడైతే ఇంకా టీవీ చూస్తున్నాడు. టీవీ బంద్ చేస్తే వాడు కూడా పడుకుంటాడు. ఇంకా వీళ్ళు పడుకున్న తర్వాత ఇక నేను ప్రశాంతంగా తింటాను. వీడియో చూసే వాళ్ళైతే నాకు పాప పుట్టాలని, అంత మంచి జరగాలని కోరుకోండి ప్లీజ్. ఏమైనా మీకు తెలిసిన సజెషన్స్ ఉన్నా చెప్పండి. ఇద్దరు బెటరా ముగ్గురా? మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ధన్యవాదాలు.